వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు వీడియోలో మ్యాంగో లవర్స్ కోసం మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మ్యాంగో ఫ్రూటీ కోసం 2 కప్పుల దాకా మ్యాంగో క్యూబ్స్ని తీసుకోండి. నేను తీసుకున్న కప్ వచ్చేసి 240 ml కప్. బాగా పండిన మామిడి పండ్లు మీడియం సైజు అయితే 4, పెద్ద మామిడి పండ్లు అయితే 2 సరిపోతాయి. మామిడి పండు పైన ఉన్న తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి 2 కప్పుల దాకా తీసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయకు ఉన్న పైన ఉన్న తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 1/2 కప్పు దాకా తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫస్ట్ వీటన్నిటిని వాటర్ పోసుకోకుండా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని పోసుకోండి. తర్వాత మరొకసారి మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న మామిడి పండు పేస్ట్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను పోసుకొని ఈ కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకోండి. మనం పోసుకున్న వాటర్ ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మిక్సీ జార్లో కూడా కొద్దిగా పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కాబట్టి అందులో కూడా కొన్ని నీళ్ళు మిక్స్ చేసుకొని ఇలా తిరిగి కడాయిలో పోసుకోవాలి. ఈ పేస్ట్ని వాటర్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసం 2/3 కప్ దాకా షుగర్ని వేసుకోవాలి. తర్వాత ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న షుగర్ కరిగిన తర్వాత ఈ మిశ్రమం మెల్లిగా చిక్కబడడం మొదలవుతుంది. ఈ మిశ్రమం ప్యాన్కి స్టిక్ అయి నల్లగా మారకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటికే ఈ మిశ్రమం చిక్కబడుతుంది. ఈ మిశ్రమం రెడీ అయిపోయింది అని మనకు తెలియడానికి ఇండికేషన్గా ఈ మిశ్రమం రంగు కూడా కొద్దిగా మారుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి. ఇది మ్యాంగో ఫ్రూటీ షెల్ఫ్ లైఫ్ని పెంచుతుంది. దీని బదులు మీరు నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. వెనిగర్ వేసుకున్న తర్వాత దీనిని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లార్చుకోవాలి. చివరిగా ఈ మిశ్రమం కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఈ మిశ్రమం కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూడండి. చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దీనిని వేరొక బౌల్లో ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. మిశ్రమాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కింద ఉన్న బౌల్లోకి మిశ్రమం దిగడానికి సలాకితో మనం ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండడం వలన ఈ స్ట్రైనర్లో ఉన్న మిశ్రమం కింద బౌల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కింద ఉన్న బౌల్లోకి మిశ్రమం అంతా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకు మిగిలిన ఈ గుజ్జుని పడేసేయండి. ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న ఈ మిశ్రమంని ఒకసారి ఇలా చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 4 కప్పుల దాకా నీళ్ళను పోసుకోండి. నేను తీసుకున్న ఈ బౌల్ చాలా చిన్నదిగా ఉండటం వలన నేను దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ ముందుగానే యాడ్ చేశాను. ఇప్పుడు 3 కప్పుల వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అందులోకి 4 కప్పుల వాటర్ని పోసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఇలా ఎయిర్ టైట్ క్యాప్ ఉన్న గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 గంటల తర్వాత
ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్లోంచి బయటకు తీసి చూస్తే ఈ మిశ్రమం మనకు ఇలా చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు మనకు మ్యాంగో ఫ్రూటీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇక ఈ మ్యాంగో ఫ్రూటీని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకోవడమే. ఎప్పుడు బయట కొనే ప్యాకెట్స్తో కాకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే మ్యాంగో ఫ్రూటీని రెడీ చేసుకొని మ్యాంగో సీజన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మ్యాంగో ఫ్రూటీని ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 10-15 రోజులైనా కానీ నిల్వ ఉంటుంది. ఈ మ్యాంగో ఫ్రూటీని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకొని చల్లగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మ్యాంగో లవర్స్కి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.